నమస్తే అండి అందరికీ. సో నా చేతిలో ఏముందో చూసారా? తాటికాయ. ఈ వర్షాకాలంలో విలేజెస్లో బాగా దొరికే ఐటమ్ ఏదైనా ఉందంటే ఇదేనండి, తాటికాయ. ఎండాకాలంలో ముంజులు ఎలాగో వర్షాకాలంలో ఇవైతే దొరుకుతాయి. మా పెద్దమ్మ వస్తూ తాటికాయ అయితే తీసుకొచ్చారనమాట. ఈ తాటికాయని అయితే బాగా కాల్చుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. టేస్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు దొరికితే కనుక ఒకసారి ట్రై చేయండి. అండ్ దీంతోనే తాటి రొట్లు, ఇడ్లీలు కూడా చాలామంది చేసుకుంటారు. అవి కూడా బాగుంటాయి. నేను స్కూల్ అండ్ కాలేజ్ చదివే టైంలో నా ఫ్రెండ్స్ అయితే తీసుకొచ్చేవాళ్ళు. అలాగే పెద్దమ్మ కూడా మా అన్నయ్యలు ఎప్పుడైనా తీసుకొస్తే తాటి రొట్లు, ఇడ్లీలు అయితే చేసేది. నేను కూడా టేస్ట్ చేశాను, చాలా బాగుంటాయి. బట్ నేను ఇప్పుడు తినకూడదు కాబట్టి మా పెద్ద పాప ఇప్పుడు దాకా దీన్ని చూడలేదు, తినలేదు. తన కోసం అని చెప్పి తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఉన్నంత గుజ్జంతా కూడా బయటికి తీయాలి. అయితే డైరెక్ట్గా చాలామంది తింటానికి ఇష్టపడరు, ఎందుకంటే నవిలేటప్పుడు పీచ్ అనేది పళ్ళల్లో అడ్డుపడిపోతుంది. అందుకనే ఎక్కువగా దీంట్లో ఉన్నదంతా కూడా గుజ్జుని బయటికి తీసుకొని తాటి ఇడ్లీలు కానీ రొట్టెలు కానీ వేసుకుంటారనమాట. సో మీకు దొరికితే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.